శివరాత్రి. శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రాత్రి. మేము శివరాత్రి రోజు హైదరాబాద్లో సురారంలో ఉండే ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఒక పెద్ద గుండు మీద పిడుగుపడి సొరంగ మార్గం ఏర్పడిందండి. ఆలయ ధర్మకర్త ఆ గుండుకు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఇలా చేశారండి. ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఈ సొరంగ మార్గమే కాదు, మామూలు మార్గం కూడా ఉంది. మన ఇష్టమండి. మనం ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో వెళ్ళి ఆ పరమశివుణ్ణి దర్శించుకోవచ్చు. మేమైతే ఇప్పుడు సొరంగ మార్గం ద్వారా వెళ్దామని ఇలా వెళ్ళామండి. సొరంగ మార్గం నుంచి రావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5-10 మినిట్స్లో వచ్చేసేయచ్చు. ఆ సొరంగ మార్గంలో నుంచి వెళ్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర. అలా మెట్లెక్కి పైకి వస్తే ఇక్కడ ఒకే రాతికి ఒకవైపు హనుమంతుణ్ణి మరోవైపు శివుణ్ణి చెక్కారండి. చాలా బాగా అనిపించింది. డే టైంలో అయితే ఇంకా విగ్రహాలు వీడియోకి బాగా వచ్చేవి. ఈ ఫోటోలో కొద్దిగా గమనించండి. ఒకవైపు శివుడు, మరొక వైపు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. హనుమంతుడు, శివయ్యతో పాటు ఇక్కడ వినాయక స్వామి కూడా ఉన్నాడు చూడండి. లోపల శివలింగాన్ని అయితే వీడియో తీయడానికి కుదరలేదండి. ఈ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి. కళ్యాణం జరిగిన తర్వాత అందరము ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళి దేవుణ్ణి నమస్కరించుకొని కొన్ని ఫొటోసు వీడియోస్ తీసుకున్నామండి. ఏ గొడవ హడావిడి లేకుండా. శివపార్వతుల కళ్యాణం చూడ్డానికి మేమే కాదండి, ఆ బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా వచ్చారు. అయ్యా శివయ్య, అమ్మ పార్వతీదేవి, ఈ లోకంలో మంచి చేసే వాళ్ళకు మంచి జరిగేలా చూడండి. లేకపోతే లోకంలో మంచితనం అనేదే ఉండదు. ఓం నమః శివాయ. గుడి చిన్నదైనా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారండి. ఇలా ఫోటోలు తీసుకుంటే నిజంగా ఆ దేవునితోనే ఫోటోలు దిగామా అన్నంత ఆనందం కలిగిందండి. నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.